హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రఫీ. మా ఫాదర్ పేరు వచ్చేసి షేక్ ఇబ్రాహీం. మేము ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు నుంచి వచ్చాము. మా ఫాదర్కి లైట్గా చెస్ట్ పెయిన్ ఉందంటుంటే మేము మా కొలీగ్స్ని అడిగి ఇక్కడ ఏ హాస్పిటల్ అయితే బాగుంటుందని మేము సజెస్ట్ చేసుకుంటే సెయింట్ తెరిసాలో కొంచెం రీజనబుల్గా ఉంటుంది, మంచిగా ట్రీట్మెంట్ బాగుంటుందని మాకు తెలిసింది. మేము సరైన ఫస్ట్ వచ్చి టెస్ట్ చేయించుకుంటే ఈసీజీ ప్రాబ్లం ఉందన్నారు. తర్వాత 2D ఎక్కువ చేయించుకున్నాము. 2D కూడా కానీ ప్రాబ్లం ఉందంటే యాంజియోగ్రామ్ చేయించుకున్నాము. యాంజియోగ్రామ్లో చేయించుకున్న తర్వాత ఇట్లా స్టంట్ వేయాల్సి వస్తుంది అంటే సరే అని మేము డిసైడ్ చేసుకుంటాము. డాక్టర్ గురించి కనుక్కొని అంటే తర్వాత రవితేజ సార్ ఇక్కడ సర్జరీ చేస్తారని చెప్పారు. మేము రవితేజ సార్ గారి మాకు హాస్పిటల్కి వచ్చినప్పుడు వేరే వాళ్ళని కన్సల్ట్ చేశాము. సార్ గురించి బాగా చెప్పారు. మేము సార్ సరే అని మళ్ళీ మేము కూడా ఎంక్వైరీ చేసుకుని సార్ గురించి బాగానే ఉన్నారు, పర్లేదు సార్ అని మాకు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే మేము సర్జరీ చేయించడానికి మేము మూవ్ అయిపోయినాము. అయితే మేము ఇప్పుడు సర్జరీ మా ఫాదరు 3 days బ్యాక్ అడ్మిట్ అయ్యారు. ప్రజెంట్ అయితే సర్జరీ చేశారు, బాగుంది, ట్రీట్మెంట్ బాగుంది. సారు బాగానే సర్జరీ చేశారు. ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హాస్పిటల్లో వచ్చేసి మెయింటెనెన్స్ ప్లస్ ఇక్కడ నర్సు స్టాఫ్ అంతా బాగుంది, మంచిగా రియాక్ట్ అవుతున్నారు. హాస్పిటల్ వచ్చేసి కాస్ట్ గురించి మన మిడిల్ క్లాస్ వరకు ఎటువంటి భయం లేకుండా వచ్చి ధీమాగా వచ్చి చేయించుకునేంత ఇది ఉంది. హాస్పిటల్కి అయితే మంచిగా ఓకే, నీట్నెస్ కానీ అన్నీ బాగున్నాయి, ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉంది. సో నేనైతే రవితేజ సార్ గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సార్ మంచిగా ట్రీట్మెంట్ చేశారు. మాకు ఎటువంటి కొంచెం కానీ మాకు భయం లేకుండా సారు మంచిగా దగ్గరుండి ధైర్యం చెప్తూ ప్రాబ్లం ఉన్నట్టు చెప్తూ మంచిగా సజెస్ట్ చేస్తూ ట్రీట్మెంట్ చేశారు. మాకు సార్ గురించి చాలా మంచిగా ఎవరైనా ఉంటే సెయింట్ తెరిసా హాస్పిటల్ సనత్ గారికి వచ్చి భయపడకుండా వచ్చి మీరు సర్జరీ చేయించుకోవచ్చు, రవితేజ సార్ని కన్సల్ట్ చేయొచ్చు. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ రవితేజ సార్, సెయింట్ తెరిసా హాస్పిటల్. థ్యాంక్ యూ.